నీతి నాకు కావాలి, నా ప్రభువా నీ రాజ్యము నాకు కావాలని అడుగు. అప్పుడు దేవుడు నీకన్నీ ఏం కావాలి ఇస్తాడు. కానీ దేవుడు ఇవ్వకముందే నాకు కావాలని అడిగితే తప్పిపోయిన కుమ్మడికి నీకేమీ తేడా లేదు. అతనికి బుద్ధి లేక చేశాడు, నువ్వు బుద్ధి లేక ఈరోజు క్రైస్తవులు అంటున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సేవకులు లోక సంబంధమైనది అడగమంటున్నారు. అంటే ఇంకంతకన్నా బుద్ధిహీనులు వాళ్ళు. ఈ బుద్ధిహీనుల దగ్గరికి బుద్ధి లేని వాళ్ళు వెళ్ళి అడుక్కుంటున్నారు. దేవునందు ప్రియ సహోదరులారా, ఇప్పుడు బుద్ధి తెచ్చుకో. ఇహలోక సంబంధమైనది వ్యర్థమైనది వద్దు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇది కరిగిపోయేది, ఇది ప్రవాహ జలం మీద వేసే నేను పునాది ఏదో రోజు కరిగిపోతుంది, కాబట్టి ఇది వ్యర్థము. పరలోకం స్థిరమైనది, దాని మీద మనసు పెట్టు. అందుకొరకే నేను మరణించాను, అందుకొరకే ఈ లోకానికి వచ్చాను, అందుకొరకే పునరుద్ధానయ్యాను, అందుకొరకే నేను రాబోతున్నాను. ఎవరైతే దాని మీద మనసు పెట్టారో వారిని తీసుకెళ్తాను. ఈరోజు క్రైస్తవులు ఇహలోకంలో నాకు కావాలి, పరలోకంలో కావాలంటే ఇంతకన్నా దారుణము నీ ఏమనుందా?